బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా బోనకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. గాయాల పాలైన వారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు చెట్టును ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా కారు నుంచి మంటలు రావడంతో కారు కాలిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కారుకు మంటలు వ్యాపించి తగలబడిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పరిధిలోని ముష్టికుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్నటువంటి ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో భారీ మొత్తంలో కారులో మంటలు వ్యాపించాయి. దాదాపు 70% పైగా కారు పూర్తిగా ఆ భాగం అంతా కూడా కారులోని అంతర్గత భాగం అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో కారులో 4 ప్రయాణికులు ఉన్నారంటూ మనకు సమాచారం అయితే అందులో ఇద్దరు కూడా దంపతులుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా వృద్ధ దంపతులు. మధిర నియోజకవర్గం నుంచి వారిద్దరు 4 ప్రయాణికులు ఖమ్మం వెళ్తున్న మార్గ మధ్యంలోనే ముష్టికుంట వద్ద ఈ ప్రమాదం అయితే చూసినట్టు మనకి సమాచారం అవుతుంది. మృతులు ఇద్దరు కూడా మధిర పట్టణానికి సంబంధించినటువంటి వాస్తవ్యులుగా తెలుస్తుంది. ఒకరు రిటైర్డ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి కొత్తూరు శ్రీనివాసరావు, ఆయన సతీమణి రుక్మిణిగా ప్రస్తుతం మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. గత కొద్దిసేపు క్రితమే అవుతుంది రోడ్డు ప్రమాదం సంభవించకుండా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిజానికి ఈ ప్రమాదం అంటే అదుపు తప్పి అతివేగం వల్ల జరిగిందా లేదంటే అకస్మాత్తుగా జరిగిందా అనే విషయం ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గత కొద్దిసేపు క్రితం ముష్టిగుంట్ల వద్ద కరెక్ట్ గా సరిగ్గా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే మనకు తాజాగా సమాచారం అవుతుంది. అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఒకసారిగా వెంటనే ఆ దృశ్యాన్ని చూసినటువంటి ప్రయాణికులంతా కూడా ఆగి రహదారి పైన ఆగి లోపల ఉన్నటువంటి క్షతగాతులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే అటు పోలీస్ స్టేషన్ కూడా కొంత దూరంలో ఉండడంతో ఆ స్పాట్ అంతా కూడా పూర్తిగా ప్రయాణికులు మార్గ మధ్యంలో వెళ్తున్నటువంటి స్థానికులు ప్రయాణికులు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సేవ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఇద్దరు వృద్ధులు అయితే మృతి చెందారు. వాళ్ళు మృతుల్లో ఒకరు కొత్తూరు శ్రీనివాసరావు, ఆయన సతీమణి రుక్మిణికి అయితే ప్రస్తుతం మనకి ప్రాథమిక సమాచారం అవుతుంది. కొత్తూరు శ్రీనివాసరావు మధిర జూనియర్ కాలేజ్ లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గా ఆయన గతంలో పనిచేశారు. ప్రిన్సిపల్ గా ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన తర్వాత ఖమ్మంలోని మామిళ్ళగూడెంలో ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మధిర నుంచి ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యంలోనే ముష్టిగుంట్ల వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే తెలియనట్టు మనకు సమాచారం ఉంది. ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రోహిత్, గాయపడిన ఇద్దరు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకు కూడా తీవ్రంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తీవ్ర రక్తస్రావం కావడంతో వాళ్ళని వెంటనే క్షతగాత్రులు ఇద్దరిని కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్సను అయితే అందిస్తున్నారు. ఏదేమైనా ముష్టిగుంట్ల వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా అటు కొత్తూరు శ్రీనివాసరావు కుటుంబంలో అయితే పూర్తి స్థాయిలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇప్పటికే ఘటనకు సంబంధించినటువంటి విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఇప్పటికైతే ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లు మనకి తాజాగా సమాచారం అవుతుంది. ఇద్దరిని కూడా ఇప్పటికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేరొక ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లా బోనకల్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. గాయాల పాలైన వారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు చెట్టును వేగంగా ఢీకొన్న సమయంలో కారు నుంచి మంటలు రావడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం, మరో ఇద్దరు చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉండటం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.